శ్రీకాకుళం నగరం కృష్ణా పార్క్ దరి కోదండ రామాలయం ప్రాంగణం ఉపనిషన్ మందిరంలో సాహిత్య గణపతి నవరాత్రి ప్రవచనాలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7వ తేదీ శనివారం నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రవచనాలు నిర్వహించటం జరిగిందన్నారు. ఆదివారం వామన జయంతి సందర్భంగా వామన చరిత్ర ధారణ వాచస్పతి శ్రీ ఓరుగంటి రాజరాజేశ్వరి ప్రసాద్ వారిచే జరిపించారు. అనంతరం విశిష్ట సాహిత్య పురస్కారంతో సత్కరించారు. వారందరూ కలిసి ఒక సుమారుగా నాకు తెలిసి 30 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు 75 నుంచి ఇంటిపెట్టి నిర్వహించినట్టుగా నాకు తెలుసు. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను కుటుంబ సభ్యుడిగా నేను అటెండ్ అవుతున్నాను. బాగా చిన్నవాడిని నేను అప్పటికి అంతే పక్కగా ఉండేవి. వాళ్ళ మానప్రగడ గారు ఇలాంటి వారితో మాట్లాడుతుంటే కరశర్మ గారు, వేదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీళ్ళతో మాట్లాడుతుంటే అవన్నీ కూడా ఏమో కొంత అర్థమై కొంత అర్థమైంది కాదు. అయితే అలా వారు నాన్నగారికి ముఖ్యంగా ఏంటంటే సంస్కృతం మీద సాహిత్యం మీద విపరీతమైన శ్రద్ధ. నాన్నగారు మా ముత్తాతగారి దగ్గర నేర్చుకున్నారు సంస్కృతం. అలాగే ఆయన తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కూడా విపరీతమైన ఆయనకి ప్రవేశం ఉందన్నమాట. అందుచేత ఆయనకి ఏంటంటే మా అమ్మగారు 84లో పోగానే ఆయన ఒక్కడు అలా ఉండడం ఏంటంటే జీవితం వృధాగా పోగొట్టడం నాకు ఇష్టం లేదురా, నాకు ఈ సాహితీ వికాసం ఉంది కాబట్టి కొంతమంది మన ఊళ్ళో మనమే ఉన్నాం తప్ప ఎవరున్నారు పైన తెలియదు మనకి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం ఏదో చేయాలి. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చాడు, వృత్తి ద్వారా ఈ వారసత్వాన్ని ఇచ్చాడు, అలాగే మనకు కొంత ధనాన్ని ఇచ్చాడు. అని చేసుకుంటూ మనం అమ్మ గుర్తుగా ఈ మహతి నారదుడు వీణ ఒక సింబల్గా పెట్టుకుని లోకంగా చేద్దామని 35లో మహతిని స్థాపించారు ఆయన ప్రదర్శనతో ఈ సాహితీ సంస్కృతిగా కార్యక్రమాల కోసం. ఇక ప్రఖ్యాత రచయిత దూసి ధర్మారావు గారు, ఆయనకి సుపరిచితులు, అందరికీ ఆయన పరిచయాలు కూడా ఎక్కువ, పండితులతోటి, కవులతోటి, కళాకారులతో. సో ఆయన కార్యదర్శిగా సరే నేను వాళ్ళతో పాటు కన్వీనర్గా ఉన్నాను. సో ఈ కార్యక్రమాలు అప్పటి నుంచి మేము చేసుకుంటూ వచ్చాము. ఈ సాహితీ కార్యక్రమాలు, ప్రవచనాలు అయితేనేవి, తర్వాత హరికథలు, తర్వాత పౌరాణిక నాటకాలు, తర్వాత ఘంటసాల ఇవన్నీ ఇప్పుడే చెప్పినట్టుగా ఇవన్నీ నిర్వహించాం. అయితే నాన్నగారు 2017లో పరమపదించిన తర్వాత అదే సంవత్సరం 3 నెలల తేడాలో దూసి ధర్మారావు గారు చాలా దుర్ఘటనలో పోయారు. ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన కూడా. దాంతో ఏంటంటే నాకు ఒకసారి జటాయుకి 2 రెక్కలు తెగిపడిపోయి జటాయులో అయిపోయాను. నేను ఏం చేయాలో తోచలేదు. అసలు ఏం చేయాలి నేను, నాకు అర్థమేంటి. ప్రొఫెషనల్ అంటే డాక్టరే చూస్తాను, పర్వాలేదు, కానీ ఈ సాహితీ రంగంలో నేనేం చేయగలను అని ఆలోచించినప్పుడు నాన్నగారు నాకు గతంలో చెప్పుకున్నారు, ఆయన మన ఉపనిషన్ మందిరం అనేది మారుతూ వస్తున్నాయి. తర్వాత నేను ఈ మహతి మొదలుపెట్టాను వేరేగా నాకు ఇంట్రెస్ట్ పెట్టి. సో ఇక ముందు ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళతో పాటే నువ్వు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ద్వారానే జరిపించు అని ఆయన నాకు దిశానిర్దేశం చేశారు. సో ఆ ప్రకారం అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చెప్పినట్టుగా ఈ సాహితీ కార్యక్రమాలు, సో ఇంకా మహతి కూడా ఇందులో భాగస్వామి ఉంది. అది ఒక మాపుదృప్తి, ప్రజల కోసం కాదు, మాపుదృప్తి. ఇంకా మనం ఒక సంస్థ ఉపనిషన్ మందిరంతో ఉన్న అనుభవంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని ద్వారా సంవత్సరానికి ఒక రంగప్రతిష్ఠులు, వర్ధమాన పండితులు, గొప్పవారు, మనకు తెలియని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు తెలుస్తారు. ఈయన గురించి ఇంతకుముందు తెలియదు మనకు. మొన్న ఈయన భాగవతం గురించి ఆయన ఆలోచన చేస్తుంటే నాకు అప్పటికప్పుడు వచ్చింది, అలవాటుగా వచ్చింది ఒక ఆలోచన. వెంటనే ఇలాంటి వ్యక్తికి చేయాలి.